ఇది 2 కప్పుల మినప్పప్పు అండి. పొట్టు లేని మినప్పప్పుకి 2 కప్పులు దంపుడు బియ్యం తీసుకున్నాను. ఇది రైస్ ఇడ్లీ అనమాట. అది స్టీమ్ రైస్ కాకుండా ఉప్పుడు బియ్యం కాకుండా ఇలాంటి రైస్‌తో కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా చాలా సాఫ్ట్‌గా బాగా వస్తుందండి. నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఈ 2 కలిపి 4 గంటల సేపు నానబెట్టుకొని మనం మిక్సీ పట్టేసుకొని కొద్దిగా ఉప్పు మాత్రమే వేసుకోవాలండి. ఇడ్లీ సోడా ఇప్పుడు వేయకూడదు. ఒక 5, 6 గంటలు లేదా 8 గంటలు ఫెర్మెంట్ చేసుకుంటే ఇడ్లీ సోడా లేకుండానే ఇడ్లీ చాలా బాగా వస్తుంది. అయితే ఇడ్లీ పాత్రలో మనం కాకుండా ఇలా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో నేను 2 గిన్నెలు తీసుకొని క్యారేజ్ గిన్నెలు కొద్దిగా వాటర్ పోసి నేను పెట్టానండి. దానివల్ల ఇడ్లీ తొందరగా అయిపోతుంది. తర్వాత యూట్యూబ్‌లో మీరు వీడియో కనుక చెక్ చేసుకుంటే నేను అన్ని యూస్‌ఫుల్ టిప్స్ అన్నీ ఎక్కువగా ఎన్‌లార్జ్డ్‌గా చూపిచ్చాను. అయితే ఈ వీడియో ఇప్పుడు నేను జస్ట్ 2 గిన్నెల్లో ఎలా పెట్టుకోవాలి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో అనేది చూపిచ్చాను ఇందులో.